త్వరగా తేల్చండి. ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక విద్యార్థి కూడా చచ్చిపోయిందంట. హైదరాబాద్లోని మీర్పేటలో ఘటన. అంత ప్రేమగా పెంచుకున్నది ఆమె. పిల్లి మరణం తట్టుకోలేక విద్యార్థి చనిపోయిందా? పిల్లి మరణం ఎన్నో ఉన్నది, అది గమ్మతుంటుంది వార్త. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక విద్యార్థిని కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రాణంగా పెంచుకున్న మూగజీవి మృతితో మనస్తాపం చెందిందంట. మీర్పేటలో ఘటన. ఓ మూగజీవిపై పెంచుకున్న మమకారం ఆ యువతి ప్రాణాలు తీసింది. తాను ప్రాణప్రదంగా పెంచుకున్న పిల్లి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్థిని కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు మీర్పేట్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. బడంగ్పేటలోని అంజనాద్రి నివాస్కు చెందిన హిమబిందు 20 సంవత్సరాలు, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుందంట. మూగజీవాలపై మక్కువతో 2 ఏళ్ల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటుంది. నిత్యం కళాశాలకు వెళ్లే వరకు తిరిగి వచ్చాక పిల్లితోనే సమయం గడిపేది. దాని ఆలన పాలన స్వయంగా చూసుకునేది. అయితే బుధవారం తెల్లవారుజామున ఆ పెంపుడు పిల్లి ఇంటి ముందే విగత జీవిగా కనిపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన హిమబిందును తల్లిదండ్రులు ఓదార్చారు. అయితే పిల్లి మరణించిన బెంగతో ఇంట్లోని పురుగుల మందు, చూసినావా, ఎలుకలు బొద్దింకలు చంపడానికి పురుగుల మందు పెట్టుకుంటే ఆ పిల్లి చచ్చిపోతే ఇక నా జీవితం ఏమున్నది అని చెప్పేసి ఆ పిల్ల కూడా చచ్చిపోయిందంట. ఉండాలి కానీ నాలెడ్జ్ పెంచుకోవాలమ్మా. సొసైటీ కోసం, సొసైటీలో ఏం జరుగుతుందో కాసేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు వెంటనే డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికి ఆమె మరణించినట్టు ధృవీకరించారు. మూగ జీవి కోసం ప్రాణాలు తీసుకున్న కూతురిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఏమచ్చే, పెంపుడు పిల్లి, పెంపుడు కుక్క ఉండేంతసేపు ఉంటుంది. మనుషులు గ్యారంటీ లేదు, అవి గ్యారంటీ లేదు. వెనక ముందు భూమి మీదకి వచ్చినోడు మళ్ళా మట్టి మీదకి వచ్చినోడు మట్టిలో కలిసిపోవాల్సిందే కదా, వెనక ముందు అంతే. పిల్లి చచ్చిపోయిందని నువ్వు తల్లిదండ్రులకు ఆగం చేస్తావు. ఇప్పుడు యూత్ పిల్లలు వేరే రకంగా పోతే ఈ పిల్ల ఇట్లా పోయింది. ఎటు పోతుందో సమాజం అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తూ ఉంది పాపం.